సనాతన ధర్మం. ఇది సనాతనం అంటే అజరం అమరం అని. అంటే సనాతన ధర్మం పుట్టింది కాదు. ఏదైనా పుట్టినట్టయితే ఈ సృష్టిలో అది తిరిగి లయం అయిపోవడం సహజం. కానీ ధర్మానికి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు లేనటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమిటంటే, చూడండి, మనం అంటుంటాం ఇది మగతనం, లేకపోతే ఇది ఈ తనం, ఇది ఆ తనం అంటుంటాం. తనం అంటే జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి. ఆ ఆధారమైంది ఏంటంటే శక్తి. ఈ సృష్టి యావత్తుకి శక్తి మూల కారణమవుతుంది. శక్తి అది నిర్గుణం, నిరాకారం. నిర్గుణ నిరాకారమైనటువంటి శక్తి ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుందంటే ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఎలా అయినా ఉంటుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో ఇన్ని జీవరాశుల్లో ఆ జీవరాశికి ఉన్నటువంటి ఉపాధి అంటే శరీరం. శరీరం ఒక క్రిమి అవ్వచ్చు, కీటకం అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పుట్ట అవ్వచ్చు, గుట్ట అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, దైవం అవ్వచ్చు, ఈ సృష్టి అవ్వచ్చు. ఈ సృష్టి యావత్తుని పుట్టించేది, దాన్ని సస్టైన్ చేసేది అంటే పాలన చేసేది, తిరిగి సృష్టిలో లయం చేసుకునేటటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి సనాతనం. ఆ సనాతనానికి నిర్గుణము, నిరాకారము. విద్యుత్తు ఆ బల్బులో ఉన్నప్పుడు వెలుగుతుంది, వెలుగునిస్తుంది. ఫ్యాన్లో ఉంటే తిప్పుతుంది. అలాగే ఫ్రీజర్లో ఉన్నప్పుడు చల్లదనాన్ని, ఏసీలో ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే గ్రీజర్లో ఉన్నప్పుడు వేడినిస్తుంది. అది వేడిగా ఉండేది శక్తా, వెలిగేది శక్తా, తిప్పేది శక్తా అంటే అన్నిటికీ మూలమై ఈ ఆకృతులకి, ఆకారానికి అతీతమై ఉండేటటువంటి ఒక శక్తి స్వరూపం సనాతనం అంటారు. అంటే ధర్మం అంటే ఏంటంటే ధారయతి ఇది ధర్మ అంటారు. ఎవరైతే ఏ శరీరాన్ని, మనిషి శరీరం, మానవదేహం తీసుకుంటే మానవుడిలా ప్రవర్తింప చేయడానికి లోపల నుండి శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి వలన ఈ శరీరం కదులుతుంది. ఈ కదలిక ఎందుకోసం ఈ శరీరాన్ని ఇచ్చారో ఆ పని తప్ప ఇంకొక పని చేయకుండా ఉండడానికి ధర్మం అని పేరు. ఒక చీమ ఉందనుకోండి, దాని ధర్మాన్ని దాని పని నచ్చేస్తుంది. ఈ సృష్టిలో చెట్టు ఉన్నదనుకోండి, ఆ ఫలాలను ఇస్తుంది. నదులు ఉన్నాయనుకోండి, నీరునిస్తున్నాయి. అలాగే ఆవులు ఉన్నాయనుకోండి, పాలనిస్తున్నాయి. అలాగే మనిషి ఏం చేయాలి? పరోపకారార్థాయ ఫలంతి వృక్ష అంటారు. అంటే పరుల ఉపకారార్థమై ఫలాలని ఇవ్వడానికి నిర్దేశించబడినటువంటిది వృక్షము. తన పని తను చేస్తుంది, దాన్ని ధర్మం అంటారు. తన పక్కన వాడు వెళ్తుంటే ఒక పండించి కొట్టింది అనుకోండి, ఇది అధర్మం అవుతుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియని ధర్మము అంటారు. ఆ పని తప్పితే ఇంకొక పని, అంటే ఈ లోకానికి హాని చేసేటటువంటి పని ఏదైనా, సాటి జీవులకి హాని కలిగించకుండా నీవు సుఖాన్ని అనుభవిస్తూ నీ సాటి జీవులన్నింటినీ సుఖంగా ఉంచడానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మాత్రం చేస్తే దాని ధర్మం అంటారు. అలాగే పరోపకారార్థాయ ఫలంతి వృక్ష, పరోపకారార్థాయ వహంతి నద్య, పరోపకారార్థాయ దుహంతి గావ, పరోపకారార్థాయ మిదం శరీరం అంటారు. మన శరీరం ఇస్తే మన కోసమే, మన ప్రయత్నమే, కానీ పక్క సాటి జీవులకి ఎలాంటి హాని కలుగుతుందో మనం చూడకుండా స్వార్థపర జీవనం సాగిస్తున్నది ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే ప్రమాదకరమైన జంతువు, జీవి ఏదైనా ఉంటే మిగతా జీవులన్నిటికీ కూడా హాని కలిగిస్తూ తాన సుఖాన్నే కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ధర్మానికి హాని కలుగుతుంది, ధర్మానికి గ్లాని కలుగుతుంది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు ఈ నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. సనాతన ధర్మం అంటే పరోపకారార్థాయ మిదం శరీరం అని మన శరీరాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి క్రిమికీటకాదుల దగ్గర నుంచి, అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటుంటారు. అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఈ లోకమంతా సుఖంగా ఉండి ఆ లోకంలో మనం సుఖంగా ఉండాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రాబోయేటటువంటి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఈ
టీవీ వారు ఏం న్యూస్ రాజ్ న్యూస్ ఛానల్ వారు మీకు శుభాశీస్సుల్ని శుభ పరిణామాలని అలాగే ఈ శరీరం వచ్చింది ఈ సకల చరాచర జీవరాశులకి మేలు చేసేటటువంటి ఏకైక జన్మ మానవ జన్మని ఉత్కృష్టమైనటువంటి జన్మ ఈ మానవ జన్మని తెలుసుకుని ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధర్మాచరణ చేయాలని అలా చెయ్యని నాడు ప్రకృతి వైపరీత్యాలు రాబోయే సంవత్సరంలో కూడా మరింత పెరుగుతాయని ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం అందరం కూడా సుఖంగా ఉంటూ మన సాటి ప్రాణులను కూడా సుఖంగా ఉండడానికి ఈ యొక్క నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో వీరు అందించేటటువంటి ఈ శుభ పరిణామాన్ని మీరందరూ అందుకోవాలని ప్రతి ఒక్కరూ సనాతనీయులుగా మారాలని సనాతన ధర్మం యొక్క ఆవశ్యకతని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను.